తీవ్ర వాయుగుండం రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ కోస్తా జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీరం వెంబడి గాలులు వేగంగా వీస్తుండడంతో హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కోస్తాతో పాటు రాయలసీమపై కూడా ప్రభావం చూపిస్తోంది. పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈదురుగాలులకు తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలోనూ ఓ మోస్తరు వానలు కురుస్తాయి. బెజవాడలో భారీ వర్షం కురిసింది. తిరుమల, తిరుపతిలో కురుస్తున్న కుండపోత వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు నీటిని తోడుతున్నారు అధికారులు. తుఫాను ప్రభావం ఉత్తర కోస్తాపై కూడా పడనుంది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు విశాఖ పోర్టుతో పాటు కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా తీరంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వాయుగుండం వల్ల దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు జోరుగా పడుతున్నాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, స్వాతి, ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి కూడా అంటే గడిచినటువంటి 36 గంటల పాటు తీవ్ర వాయుగుండం ప్రభావంతో అధిక వర్షపాతం నెల్లూరు జిల్లాలో నమోదైందని చెప్పుకోవాలి. అయితే తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకుంటూ దక్షిణ కోస్తా జిల్లాల మీద నుంచి ఇటువైపు ఒడిశా, ఆంధ్ర బోర్డర్ వైపు కలుతుండడంతో అయితే ఉదయం కొన్ని 2-3 గంటల నుంచి కూడా వర్ష ప్రభావం కొంతమేర తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు నగరంలో కావచ్చు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో కూడా ఈదురుగాలుల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో పరిశీలించినట్లయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా నిన్న వీచినటువంటి పెనుగాలుల దాటికి నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాలు చాలా ఇబ్బందులకు గురయ్యాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా బాలాజీనగర్, ఉస్మాన్ సాహెబ్పేట, నవాబ్పేట, వహాబ్పేట అనేటువంటి ప్రాంతాల్లో దాదాపు 20 నుంచి 30 స్తంభాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, అదేవిధంగా 100కు పైగా చెట్లంతా కూడా కూలిపోవడంతో ఆ ప్రాంతంలో దాదాపుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి దాదాపుగా 2 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా అంటే రాబోయేటువంటి 48 గంటల్లో భారీ వర్షాలు మాత్రం నెల్లూరు జిల్లాలో కురుస్తాయని చెప్పి, ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో కూడా దీని ప్రభావం కొంతమేర ఉంటుందని చెప్పి అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా స్థాయిలో అలర్ట్గా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు ఫైర్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఫైర్, రెవెన్యూ, పోలీసుకు సంబంధించినటువంటి రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవాలి. గూడూరులో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడ చేరుకొని ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి అక్కడికి ఇమీడియట్గా కూడా చేరుకునే విధంగా కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా సిద్ధంగా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా కొంతమేర వర్ష ప్రభావం తగ్గిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అటు సూలూరుపేట, తడ, శ్రీహరికోట ఈ ప్రాంతాల్లో గత 24 గంటల్లో దాదాపుగా 15 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైనప్పటికీ కూడా తుఫాన్ తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకుంటూ ఇటు కోస్తా జిల్లాల మీదుగా ఒడిశా వైపు వెళ్తుండడంతో కొంతమేర నెల్లూరు జిల్లాకి ఇది వర్ష ప్రభావం తీవ్రత తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే మాత్రం రానున్నటువంటి 2 రోజుల పాటు ఇది తుఫానుగా మారి ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారితే మాత్రం భారీ వర్షాలు జిల్లాలో కురుస్తాయనేటువంటి హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా అలర్ట్గా ఉన్నామని చెప్తున్నారు. అయితే కొంత ఉదయం నుంచి కూడా తీర ప్రాంతంలో ఈదురుగాలులు ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అధికారులందరూ కూడా విద్యుత్ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఒకవేళ కానీ ఈదురుగాలులు వీచినట్లయితే మళ్ళీ ఏదన్నా నష్టం తలెత్తే అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో ముందుగానే వీరు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం నెల్లూరుకి ప్రస్తుతానికైతే మాత్రం తీవ్ర వాయుగుండం బంగాళాఖాతంలో నెల్లూరుకి 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అవడం, అదేవిధంగా మచిలీపట్నానికి 170 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా కేంద్రీకృతం అవడంతో కొంతమేర దీని తీవ్రత నెల్లూరు జిల్లాకి తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే రానున్నటువంటి 2 రోజులు వర్షాలు కురుస్తాయనేటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మే నెలలో ఈ వర్షాలు కురవడం వల్ల కొంతమేర రైతాంగానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని చెప్పి అటు వ్యవసాయ నిపుణులు లెక్కలు వేస్తుండగా మిగిలినటువంటి అధికార యంత్రాంగం కూడా ఒకవేళ భారీ ఈదురుగాలులు వీచినట్లయితే మాత్రం ఖచ్చితంగా నష్టం తప్పదేమో అనేటువంటి ఆందోళన ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గడిచిన 48 గంటలుగా జిల్లాలో
అధిక వర్షపాతం నమోదవడం జిల్లాలో తీర ప్రాంత మండలాలతో పాటు మెట్ట ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవడంతో కొంతమేర అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే రానున్నటువంటి 48 గంటలు ఈ తుఫానుగా మారి ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారితే మాత్రం ఖచ్చితంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్తుండడంతో మొత్తం మీద అటు మండల స్థాయి అధికారులు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కూడా తీర ప్రాంత మండలాలతో పాటు ఆయా డివిజన్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నారు. ఇది ఇక్కడ నెల్లూరు జిల్లాలో తీవ్ర వాయుగుండం సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ విజయ్.